చేసుకున్నాను. ఫైనల్గా ఇల్లు సెట్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ టు రొటీన్. ఇంకా మా వారికి ఆఫీస్ స్టార్ట్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ తెలిసిన విషయమే, 16 days వెకేషన్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం. వెకేషన్ తర్వాత ఇంటికి వస్తే ఇంట్లో కండిషన్ ఎలా ఉంటుందో, వచ్చిన తర్వాత పనులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే కదా. ఆ డస్ట్ పట్టేసింది. ఆ డస్టింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే, మేము ట్రిప్కి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కాబట్టి, అదే ట్రిప్కి వెళ్ళాం అనుకోండి, రాగానే బోల్డన్ని బట్టలు కూడా ఉంటాయి, వాషింగ్ మిషన్ స్టార్ట్ చేయాలి, వాటిని ఉతకాలి, ఆరేయాలి, ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎలాగో మేము ఇంటికి వెళ్ళి వచ్చాం కాబట్టి ఇప్పుడు బట్టలు అప్పుడు వాష్ చేసుకుంటాం కదా. సో నాది నైట్ ఫ్లైట్ కాబట్టి ఆ రోజు మార్నింగ్ బట్టలు కూడా మంచిగా మార్నింగే వాష్ చేసుకుని నీట్గా తెచ్చేసుకున్నాం. ఇంకా అవన్నీ షెల్ఫుల్లో సర్దేసుకోవడమే. కాబట్టి ఆ బట్టల పని అయితే లేదని చెప్పాలి, లేకపోతే అది కూడా పెద్ద హెక్టిక్ అయిపోద్ది. రాగానే యూజ్ చేసిన బట్టలు అనుకోండి, వాటిని వెంటనే ఖాళీ చేసేయడం, వాషింగ్ మిషన్ వేయడం, బ్యాక్ టు బ్యాక్ ఆరేయడం, మాట తీయడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఆ ఒక్క పని అయితే తప్పించుకున్నానని చెప్పాలి. కానీ మిగతా పనులు ఏం తప్పలేదు. ఇంట్లో డస్ట్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నా సరే ఒక రేంజ్లో అయితే ఉంది. ఇంకా అవన్నీ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్లీ ఇల్లంతా సెట్ చేసుకున్నాను. ఇంకా సెట్ చేసుకునే ప్రాసెస్ అంతా నేనేం రికార్డ్ చేయలేదు. ఆల్రెడీ మంత్లీ డీప్ క్లీనింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. క్లీనింగ్ వీడియోస్ అండ్ సపరేట్ ప్లేలిస్టే ఉంది. మీరు అందులోకి వెళ్ళి నా మంత్లీ, వీక్లీ, డైలీ క్లీనింగ్ రొటీన్స్ చూడొచ్చు. అండ్ నేను డైలీ ఫాలో అయ్యే 2 minutes క్లీనింగ్ రొటీన్ కూడా మీరు అక్కడ చూసేయచ్చు. చాలా మోటివేటింగ్గా ఉంటుంది. తప్పకుండా ఆ వీడియోస్ చూస్తే మీరు వెంటనే వర్క్ స్టార్ట్ చేసి క్లీనింగ్ చేసేసుకుంటారు. సో నేను ఇంకా ట్రైపాడ్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో చక్కచక్క పనులు అయితే చేసేసుకున్నాను. ఫైనల్గా ఇల్లు సెట్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ టు రొటీన్. ఇంకా మా వారికి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, కానీ మా పాపకి మాత్రం స్కూల్ థర్స్డే నుంచి, అంటే July 2nd నుంచి స్కూల్ రీఓపెన్ అవుతుంది. సో తనకి ఇంకా 3-4 days టైం ఉంది కాబట్టి బ్యాక్ టు స్కూల్ రొటీన్ 2 days తర్వాత షేర్ చేసుకుంటాను. మన కొత్త ఛానల్లో తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను అదైతే. సో బ్యాక్ టు రొటీన్ అయితే ఇందులో షేర్ చేస్తాను. సో మార్నింగ్ కాకుండా ఈరోజు వెరైటీగా నా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. రేపు మార్నింగ్ మా వారు ఆఫీస్కి వెళ్ళే వరకు ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇంక ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అయిపోయి చూసారు కదా, దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు కొంతసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యి మా అమ్మ అయితే హాలిడే హోంవర్క్ చేసుకుంటుంది. ఇంకా ఫైనల్ స్టేజ్ కదా, అవన్నీ ఫినిష్ చేసి సబ్మిషన్కి రెడీ చేస్తుంది. 3 days ఉంది కాబట్టి ఇంకా నేనైతే డిన్నర్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు బ్యాటర్స్ ఏం లేవు. ఇంక ఇప్పుడైతే పప్పు పోస్తాను. రేపు మార్నింగ్ వంట చేసుకుంటూ మనకు గ్రైండర్ వేసుకోవడం అలవాటే కాబట్టి చకచక అలా రెడీ చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను. మార్నింగ్ పోద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మిగతా పనుల్లో పడి పోయాలనిపించలేదు. ఇంక ఈవినింగ్ నేను చేయలేను అనిపించింది. సో రేపు మార్నింగ్ వంట పనితో చకచక చేసుకుందాంలే అన్నట్టు పోయలేదు. ఇప్పుడైతే పప్పు పోస్తాను. అంటే పడుకునేప్పుడు నట్స్ అవి సోక్ చేస్తాం కదా, ఆ టైంలో పప్పు పోస్తాను. ఇంతకీ అత్తారింటి వ్లాగ్స్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, నాతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. మీరు లైక్ చేసి హైప్ చేయడంతో పాటు ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేస్తే, ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ మన వీడియోస్ని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో నా హార్డ్ వర్క్ని మీరు కనుక గుర్తిస్తున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న హార్ట్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే బ్యాటర్స్ ఏం లేవు కాబట్టి చపాతీ చేసి ఆలు టొమాటో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా. అదంతా మీతో షేర్ చేస్తాను. నా ఈవినింగ్ టు నైట్ రొటీన్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రొటీన్ అంతా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా చూడండి.
ఇంకా కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి కిచెన్లోకి వచ్చేసాను. ఇందులో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రస్తుతానికి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసే అవసరం లేదు. ఇంటి నుంచి అరిసెలు, సంపంగి పూలు, ఇంకా కొంచెం కారబుంది కూడా చేసి ఇచ్చారు అత్తయ్య. సో ప్రస్తుతానికి ఈవినింగ్ స్నాక్ అండ్ స్నాక్ బాక్స్ కోసం పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు. మనం ఒక 1 వీక్ అలా రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేస్తే ఆలూ టమాటో కర్రీ చేస్తా అన్నాను కదా, ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. చపాతీలోకి అద్రిపోద్ది కర్రీ అయితే. ముందుగా నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. మీరు ప్యాన్లో కూడా కుక్ చేసుకోవచ్చు. సరిపడా ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా ఆనియన్ స్వీట్నెస్ పోవడానికి నేను పసుపు, ఉప్పు ముందే యాడ్ చేస్తాను కాబట్టి వాటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. టేస్ట్ కోసమని నేను కొన్ని క్యాష్యూస్ యాడ్ చేస్తున్నాను. సోకేం చేయలేదు, నార్మల్గా యాడ్ చేసేసాను. ప్రెషర్ కుక్ చేసేస్తాను కాబట్టి. మీకు క్యాష్యూస్ ఏమన్నా గట్టిగా ఉంటాయి అనే ఫీలింగ్ ఉన్నట్టయితే కర్రీ చేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. క్యాష్యూస్ కూడా కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ అయితే యాడ్ చేసుకోండి. పొటాటోస్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మధ్య దేశీ టమాటోస్, హైబ్రిడ్ టమాటోస్ అని లేకుండా ఏ టమాటోకి చూసినా పీల్ అస్సలు కుక్ అవ్వట్లేదు. అదంతా అలా తరకలుగా కనిపిస్తుంటే కర్రీలో బాగుండట్లేదు. అందుకని నేను ఏదర్ పేస్ట్ చేస్తున్నాను, లేకపోతే ఇలా గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఈరోజు నేనేం మిక్సీలో పట్టలేదు కానీ మంచిగా తురిమాను. టమాటోని తురిమేసి పీల్ అంతా తీసేసి ఆ జ్యూస్ వరకు వేసాను. ఇంకా దాన్ని కూడా మిక్స్ చేసుకొని టొమాటో కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కర్రీకి సరిపడా కారం వేసుకొని మిక్స్ చేసి ఒక 1 మినిట్ అలా వదిలేసి సరిపడా వాటర్ పోసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ ఇచ్చేయండి. అంతే, పొటాటోస్ కుక్ అయిపోయినాయి అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు ప్యాన్లో కుక్ చేసుకుంటే మీ పొటాటోస్ కుక్ అయ్యేదాన్ని బట్టి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మీరు ఓపెన్ కుక్ చేస్తున్నట్టయితే, ప్రెషర్ కుక్ కాకుండా ముందు పొటాటోస్ 50% కన్నా ఎక్కువ కుక్ అయిపోయిన తర్వాత టొమాటో యాడ్ చేయండి. ముందుగా టొమాటో యాడ్ చేస్తే బంగాళదుంపలు కుక్ అవ్వవు. ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇంకా 2 విజిల్స్ ఇచ్చేసిన తర్వాత మీ పొటాటోస్ మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి హాఫ్ ఆఫ్ ద పొటాటోస్ని మంచిగా మ్యాష్ చేసేసుకోండి. దానివల్ల మీ గ్రేవీ థిక్గా ఉండి మీరు చపాతీలో తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇంకా మ్యాష్ చేసేసిన తర్వాత ఫైనల్గా మీ ఇష్టాన్ని బట్టి కొంచెం కిచెన్ కింగ్ మసాలా కానీ, గరం మసాలా కానీ ఏదో ఒకటి హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవచ్చు, నార్మల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. ఫైనల్గా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసామంటే యమ్మీ పొటాటో టొమాటో కర్రీ చపాతీలోకి రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా అయిపోద్ది అండ్ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. ఇంకా కర్రీ స్టార్ట్ చేయడానికన్నా ముందే నేను చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ విజిల్స్ ఇస్తుంది, ఆ ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కదా. ఈ గ్యాప్లో తోడు పెట్టుకోవడానికి పాలు కాచేస్తూ పక్కనే నేను చపాతీలు కూడా చేసేసాను. ఇంకా వాటిని కాల్చేసి వేడిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఫైనల్గా నేను కూడా తీసుకొని వెళ్ళి తినేసానంటే ఇంకా కిచెన్లో మిగతా పనులు కూడా చేసేసుకొని త్వరగా పడుకోవచ్చు. నేను కిచెన్లో పని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కిచెన్ నుంచి ఎంత ఫాస్ట్గా ఫ్రీ అయిపోతే మీ మిగతా పనులన్నీ అంత ఫాస్ట్గా అవుతాయని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే మనం కిచెన్లోనే 11:15 లేదా 10:30 అయినా సరే చేసుకున్నామంటే ఇంకా మిగతా క్లోజింగ్ ఉంటాయి కదా. లైక్ నా విషయానికి వస్తే లివింగ్ రూమ్ సెట్ చేసుకోవడం ఇలాంటి పనులు ఉంటాయి. మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, స్కిన్ కేర్ అలాంటివి చేసుకోవాలి. ఆ తర్వాత మనకంటూ ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం తీయాలి కాబట్టి మనం కిచెన్లోనే ఎక్కువ లేట్ చేసేస్తే ఆ మిగతా పనులన్నీ ఇంకెక్కువ లేట్ అయిపోతాయి. అలా కాకుండా కొంచెం ప్లాన్ చేసుకొని బై 8:30 అని చెప్పను కానీ 9 o'clock అంతా మీరు అట్లీస్ట్ కిచెన్ నుంచి బయటపడిపోయారనుకోండి, అప్పుడు మీకంటూ సెల్ఫ్ కేర్కి టైం ఉంటుంది. మీకు ఇష్టమైన పనులు ఏమైనా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సేపు ఎడిటింగ్ అలాంటివి చేసుకోవడం, నా ఫేవరెట్ బుక్స్ చదవడం, స్కిన్ కేర్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాను. మీ టైంలో పార్ట్గా మీరు నైట్ టైం ఏం చేయడానికి ఇష్టపడతారనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి మీ లవ్లీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్లో సక్సెస్ వచ్చిందా రాలేదా, సబ్స్క్రైబర్స్ వచ్చారా రాలేదా, వీడియోస్ రీచ్ అవుతున్నాయా లేదా అనే విషయంలో బాధ అయితే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు దే ఆర్ లైక్ ఫ్యామిలీ అనమాట. అంత బాగా కలిసిపోయారు. ఒకరోజు వీడియో రాకపోయినా పింగ్ చేస్తారు, మీ హెల్త్ ఎలా ఉంది, ఇంట్లో అంతా ఓకేనా అని అడుగుతారు, ప్రతి వీడియోకి కామెంట్ చేస్తారు. అసలు ఇంతలా ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారా అని అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్ బబిత అని ఉన్నారు, వాళ్ళ పాప అభికి మన రిత్కృతి అన్న, మన బన్నుగడ్ అన్న చాలా ఇష్టం అంట. సో మా రిత్కృతి అండ్ బన్ను తరపు నుంచి అభి నీకైతే బిగ్ హాయ్. ఇక్కడ ఏదో నేను హాయ్ చెప్పేసి బిగ్ సెలబ్రిటీలా ఫీల్ అయిపోతున్నాను
చేస్తున్నానని మీరు అస్సలు అనుకోకండి. చిన్న పిల్లలు వాళ్ళకన్నీ చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి, అవి మనం ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇక్కడైతే నా గిన్నెలతోమే కార్యక్రమం, ప్రాజెక్ట్ గిన్నెలు కడగడం అయితే నడుస్తూ ఉంది. దీని తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నట్స్ సోక్ చేసుకొని ఈ రోజుకి కిచెన్కి బాయ్ బాయ్ చెప్పేయడమే. ఇంకా ఫైనల్గా ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్. ఎంప్టీ సింక్ చూస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇక్కడైతే నట్స్ కూడా సోక్ చేసేసుకున్నాను. రేపు మార్నింగ్ ఓట్స్ బనానా స్మూదీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసమని ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ కొంచెం ఎక్కువ సోక్ చేశాను. అంజీర్ అండ్ డేట్స్ సోక్ చేసి పెట్టేశాను. ఇంకా రేపు మార్నింగ్ లేవగానే ఓట్స్ కూడా నానబెట్టేసుకుంటే ఓట్స్ బనానా స్మూదీ చేసుకొని తాగేయచ్చు. సూపర్ హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఇంకా పాలు కూడా ఇందాక ఆల్రెడీ కాచేసాను కదా చపాతీ చేస్తున్నప్పుడే, అవి చల్లారడానికే బోల్డ్ అంత టైం పడుతుంది ఈ వేడికి. ఇంకా పాలు కూడా తోడు పెట్టేసా. అండ్ ఇవైతే ఇడ్లీ దోశ బ్యాటర్ కోసం నానబెట్టాలన్నాను కదా, దోశ కోసం అయితే మిల్లెట్స్తో వేస్తున్నాను దోశ. ఇడ్లీ నార్మల్ ఇడ్లీ ఈసారి. డే టైం 2 మిల్లెట్స్తో వేస్తే మా అమ్మాయి పేచి పెట్టేస్తుంది. అందుకని ఒకటి నార్మల్గా ఒకటి మిల్లెట్స్తో అలా వేస్తూ ఏదో పిల్లలకి హెల్దీ ఫుడ్ పెడుతూ ఉండాలి మనమే. ఇంక ఇదైతే నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్కిన్ కేర్ చేసుకొని హ్యాపీగా పడుకోవడమే. మళ్ళీ మిమ్మల్ని నేను నెక్స్ట్ మార్నింగ్ కలుస్తాను. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి స్కై అయితే ఇలా ఉంది. ఇంకా సన్ రైజ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టేలేండి, కానీ సన్ మాత్రం బయటికి రాలేదు, అంతే. వేడి ఇంకా స్టార్ట్ చేయలేదు. పాపకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 5 o'clock రొటీన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనే చెప్పాలి. మా వారు ఒక్కరిని పంపించడానికి అయితే 6కి లేస్తే సరిపోతుంది. ఇన్ని రోజులు అక్కడ రొటీన్ అంతా డిఫరెంట్గా ఉంది. 5 o'clockకి లేచామా, ఇల్లంతా క్లీన్ చేసుకున్నామా, త్వరగా పూజ చేసుకున్నామా, ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసామా, ఇలా ఉండేది. లంచ్ కొంచెం లేట్గా ప్రశాంతంగా చేసుకునేవాళ్ళం, లంచ్ బాక్సెస్ హడావుడు లేదు కాబట్టి. బట్ ఇక్కడ అలా కాదు కదా, 8 o'clock అంతా మా వారిని ఆఫీస్కి పంపించాలంటే ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి. మొన్న మార్కెట్లో అల్లం వెల్లుల్లి తేవడం మర్చిపోయాను. అండ్ ఆకుకూర అయితే దొరకలేదు. ఇంకా అవన్నీ కంటి డిలైట్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు లంచ్ విషయానికి వచ్చేసరికి తోటకూర పప్పు చేసి ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. దానికి కాంబినేషన్గా రైస్ పెట్టేస్తున్నాను. చెప్పాను కదా, వింటర్లో అయితే రోటీ తీసుకెళ్ళడానికి ఓకే, కానీ సమ్మర్లో ఆల్రెడీ బాగా వేడిగా ఉంటుంది. ఇంకా చపాతీ తింటే ఇంకా వేడి చేస్తుంది కాబట్టి యూజువల్గా సమ్మర్లో లిమిటెడ్గా రైసే తినేస్తాం లంచ్లో కూడా. ఇంకా తోటకూర పప్పు విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే కదా, ఈ ఆకుకూరలు క్లీన్ చేసి కట్ చేసుకోవడమే పెద్ద ఛాలెంజింగ్ అనిపిస్తుంది నాకు. రావడమే బోల్డ్ అంత మట్టితో వచ్చింది. ఇంకా దాన్ని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఇలా స్ట్రైనర్లో వేసి అయితే పెట్టాను. కొంచెం ఒక చిన్న ఇసుక తగిలినా సరే తింటున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా దొరకంగా అనిపిస్తుంది. కాబట్టి క్లీనింగ్ విషయంలో కొంచెం ఎక్స్ట్రా కేరే తీసుకోవాలి. ఇంకా కందిపప్పు లేవగానే నానబెట్టి పెట్టేశాను. నేను క్లీనింగ్ అవన్నీ చేసుకునే లోపు నానిపోయింది. ఇంకా దాన్ని వాష్ చేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆకుకూర, పసుపు, కారం వేసి సరిపడా వాటర్ పోసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ ఇచ్చేసారంటే పప్పు కుక్ అయిపోతుంది. తర్వాత ఉప్పు, చింతపండు పులుసు అలాంటివి వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఆకుకూర పప్పు రెడీ అయిపోయినట్టే. అసలు ఇలాంటి సింపుల్ రెసిపీసే సూపర్ హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. నాకు పర్సనల్గా ఆకుకూర పప్పులన్నిట్లో తోటకూర పప్పు అంటే చాలా ఇష్టం. పాలకూర పప్పు నాకు ఓకేగా అనిపిస్తుంది. చాలామందికి పాలకూర పప్పు ఇష్టం, కానీ నాకు మాత్రం ఎందుకో తోటకూర పప్పే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీ ఫేవరెట్ పప్పు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఆకుకూరలు కాకుండా అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ టొమాటో పప్పే ఎప్పుడు. మీరు మన సెకండ్ ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోకపోయినట్లయితే అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అందరూ డైలీ వ్లాగ్స్ పెట్టమని అడుగుతున్నారని, ఇందులో డైలీ వ్లాగ్స్ పెడుతుంటే రీచ్ రావట్లేదని ఇలా సపరేట్గా ఛానల్ క్రియేట్ చేశాను. దాని వెనకాల పెద్ద సీక్రెట్ ఏం లేదు. సో దీనిలో కూడా 1 day గ్యాప్ వస్తుంది, దానిలో కూడా 1 day గ్యాప్ వస్తుంది. కాబట్టి వీడియోస్కి కొంచెం అయినా రీచ్ వస్తుందని ఆశ, అంతే, మన కష్టానికి తగ్గట్టు. ఇందులో డైలీ వ్లాగ్స్ పెడుతుంటే అసలు 100-150 కన్నా అస్సలు రీచ్ రావట్లేదు. సో మీకు డైలీ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉండి రోజు వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పప్పు కుక్ అయిపోయింది, మంచిగా తడక పెట్టేశాను. ఇదైతే బేసిక్ ఆలూ ఫ్రై. మా అమ్మాయికి ఎన్ని రకాల ఆలూ ఫ్రైలు ఉన్నా సరే ఇలా బేసిక్గా చేసే పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం. కూర్చొని బౌల్లో వేసుకొని ఉత్తదే తినేస్తూ ఉంటుంది, అంత ఇష్టం అనమాట. ఇంకా సరే హాలిడేస్ కదా, తన ఇంట్లో ఉంటుంది, లంచ్ టైంలో ఎంజాయ్ చేస్తుంది కదా అని తనకు నచ్చినట్టే చేశాను.
ఇంకా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది, రైస్ కూడా పెట్టేశాను. ఆ ప్రెషర్ రిలీజ్ అవ్వాలి, మా వారు ఫ్రెష్ అవుతున్నారు. ఇంక ఈ గ్యాప్లో స్మూతీకి అయితే రెడీ చేసేస్తున్నాను. ఓట్స్ బనానా స్మూతీ రెసిపీ నేను చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను, షార్ట్స్లో కూడా పెట్టున్నాను. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి చూడకపోతే చూడండి, లేదా మళ్ళీ ఒకసారి షేర్ చేయి జ్యోతి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి సపరేట్గా సోకింగ్ దగ్గర నుంచి షార్ట్లో రికార్డ్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. కొంతమంది ఇందులో సీడ్స్ కూడా యాడ్ చేస్తారు, కానీ సీడ్స్ ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఇంతకుముందు నేను కూడా సన్ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసేదాన్ని. అవి ఒకసారి అయిపోయాయి, మళ్ళీ తెద్దాం అంటే అస్సలు కుదరట్లేదు. మనం వెళ్ళి తెచ్చేది కూడా లేదు, ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది. అయినా ప్రతిసారి గ్రాసరీ ఆర్డర్ చేసినప్పుడు మర్చిపోతున్నాను. ఇంకా ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ వాల్నట్స్ వేసుకొని అంజీర్ డేట్స్ని అయితే సీడ్స్ తీసేసి వేస్తున్నాను. నా దగ్గర సీడ్లెస్ లేవు, అందుకే విత్ సీడ్స్ సోక్ చేసేసాను. మీరు సోక్ చేసినప్పుడే సీడ్స్ తీసేసి కూడా సోక్ చేసుకోవచ్చు. కాకపోతే ముందే క్లీన్ చేసుకొని మంచి వాటర్లో సోక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఓవర్ నైట్ ఆ వాటర్లో సోక్ అవుతాయి కాబట్టి అవి మనం స్మూతీకి యూస్ చేసుకుంటే మంచిది. నైట్ సోక్ చేసేసి మార్నింగ్ ఆ వాటర్ డిస్కార్డ్ చేసేస్తే అందులో న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కాబట్టి ముందే క్లీన్ చేసుకొని సోక్ చేసి పెట్టుకోండి. ఇంకా స్మూతీ కూడా రెడీ అయిపోయింది, దాన్ని కూడా బాటిల్లో పోసేసి ప్యాక్ చేసి రెడీగా ఉంచేసాను. ఇక్కడైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఇదైతే మా వారి ఎమ్మి లంచ్ బాక్స్. పెరుగెందుకు వద్దన్నారు ఈరోజు, అప్పుడప్పుడు అలా అంటారు ఈరోజు పెరుగు వద్దు అని. అలా వద్దన్నప్పుడు మజ్జిగ చేసేసి వేరే సపరేట్ బాటిల్ అయితే ప్యాక్ చేసేస్తాను. అండ్ ఇక్కడ మా వారు రెడీ అయిపోయారు. ఇల్లంతా అంత చీకటిగా ఉందనుకోకండి, మార్నింగ్ మా ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీస్ వల్ల ఫుల్ సన్ వచ్చేస్తుంది, అందుకని కర్టన్స్ అన్నీ వేసి పెట్టేస్తాను. వన్స్ ఇల్లు వేడైపోయిందంటే తర్వాత చల్లబడ్డానికి బోల్డ్ అంత టైం పట్టేస్తుంది, అందుకని అసలు వేడే అవ్వకుండా చూసుకుంటాను. డే లైట్ దేవుందులేండి, ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ ఇల్లు వేడైపోతే ఈ వేడికి అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఇంకా మా వారు ఇంకా ఆల్ సెట్ కాబట్టి ఆయన అయితే ఆఫీస్కి బయలుదేరిపోయారు. ఇంకా ఆయన్ని పంపించేసి కిచెన్లో లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసేసి వాటిని చిన్న చిన్న బౌల్స్లో పెట్టేసి ఇంక ఇప్పుడు గిన్నెలు కడిగేసుకొని కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. కిచెన్ కౌంటర్ టాప్ అంతా అలా వదిలేసి క్లీన్ చేయకుండా పూజ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. మార్నింగ్ కుదిరి టైం ఉంటే మా వారు వెళ్ళేలోపే పూజ చేసేసుకుంటాను, కానీ లేకపోతే ముందు లంచ్ బాక్స్ రెడీ చేసి ఆయన పంపించిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటాను. ఇంకా ఈరోజు చాలా పనులు ఉన్నాయి, పప్పు నానబెట్టాం కదా, గ్రైండర్ వేయాలి. ఇంకా నేను డే అంతా ఏమేం పనులు చేసుకున్నాను, నా డే ఎలా గడిచింది అనే ఫుల్ వీడియో రేపు మార్నింగ్ 10 o'clockకి మన సెకండ్ ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clockకి కలిసే వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.